Oh, who is that lucky winner? Hey, okay. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అమ్మ, కొంతమంది దొంగలు సెలెక్ట్ అయ్యి ఇట్స్ అర్హా అనే ఛానల్ రావాలని కోరుకుంటున్నాను. ఏం ఆలోచిస్తున్నా అంటే ఫస్ట్ మన కడుపు నింపుకున్న తర్వాత పక్కన వాళ్ళ కడుపు నింపాలంటారు కదా. చిటికెళ్ళమ్మ చిటికెళ్ళు. మర్చిపోకండి, సెకండ్ కంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలంటే సబ్స్క్రైబర్ అయి ఉండాలి, ఫాలోవర్ అయి ఉండాలి. హలో, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ స్మిత. స్మిత నీకే చెప్తుంది, నేను కూడా ఇట్స్ స్మిత. ఓకే, వెల్కమ్. సో ఈ వీడియో ఆల్రెడీ టైటిల్ చూసి ఉంటారు, థంబ్నెయిల్ చూసి ఉంటారు. మొన్న కాంటెస్ట్ పెట్టాం కదా, దాంట్లో ఎవరు విన్ అయ్యారో ఆ చిట్ ఇవాళ తీయబోతున్నాం. సో బేసిక్గా ఇప్పుడు తీసి మీకు చూపించేదానికి, కాకపోతే చిట్ తీసే మేడం స్పెషల్ ఎంట్రీ ఈస్ స్లీపీ, పడుకుంది అనమాట. కొద్దిసేపు వెయిట్ చేయాలి తన కోసం. యా, మా మాటలకి లేస్తుంది. సో బేసిక్ గా అర్హకి హెల్త్ బాగాలేదు. తన ఫస్ట్ టూత్ వస్తుంది, మేబీ దానికి అనుకుంటా మోషన్స్ అవుతున్నాయి. పెద్ద పిల్లలతో యూట్యూబ్ మెయింటైన్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది. సో పిల్లలు అని ఎందుకన్నా అంటే 1 and 2 బిగ్ కిడ్. 1 and 2 నాకు. సో జోక్స్ అపార్ట్, అయితే ముందు ఆ చిట్ ప్రాసెస్ అంతా మాట్లాడే కన్నా ముందు వి విల్ టాక్ అబౌట్, అప్పుడు వెళ్ళిస్తుంది. ఆల్రెడీ మీరు అందరికి తెలుసు కదా, మీరు పార్టిసిపేట్ చేశారు. లీస్ట్ శారీ ఎంత ఉంటుంది అన్నది కమెంట్ చేయమని చెప్పాము లాస్ట్ వీడియోలో. సో ఆల్మోస్ట్ నియర్లీ 750 కమెంట్స్ వచ్చాయి. సో వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్. అంటే 750 అంటే ఇన్స్టా అండ్ ఆల్మోస్ట్ 800 నియర్లీ 750 to 800 వచ్చాయి. సో వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఏవో కొన్ని వస్తాయి అనుకున్నా కానీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇందులో కొంతమంది గురించి చెప్పాలి, నిజంగా వాళ్ళు చాలా జీనియస్. ఎందుకంటే ఒక్క కమెంట్ పెట్టి వదలలేదు. లైక్ 5000, 4000, 3000, 8000 ఒక్కలే ఎన్నో కమెంట్స్ పెట్టారు అనమాట. సో మేము ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయలేదు కదా, ఇట్లా పర్టికులర్ గా పెట్టాలని చెప్పి. సో వాళ్ళు యూజ్ చేసుకున్నారు అది. సో నెక్స్ట్ టైం నెక్స్ట్ సాటర్డే కూడా ఇలా ఇస్తాము. సో మీరు ఒక్కసారి పెట్టి వదిలేకుండా పెడుతూనే ఉండండి, పోయేదేముంది, కమెంటే కదా. యా, సో సో ఇప్పుడు దీంట్లో మాకు వచ్చేది ఏంటంటే రీచ్ వెళ్తుంది అది. యా, సో కమింగ్ టు ద పాయింట్, రీచ్ అనగాను ఎంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్స్ రావట్లేదు, కమెంట్స్ రావట్లేదు. మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎంతమంది చూస్తున్నారు, అయితే ఇంతమంది చూస్తున్నందుకైనా మనం ఇంకో వీడియో పెట్టాలి. ఎంకరేజ్మెంట్ అంటే ఒక గుర్తొచ్చింది, రీసెంట్ గా మనకు సబ్స్క్రైబర్స్ కౌంట్ చాలా స్లోగా, తాబేలు కన్నా స్లోగా నడుస్తుంది అనమాట. తాబేలు కన్నా మెచ్చుకోగలను, తాబేలనే కొద్దిగానే నడుస్తుంది. చాలా 10 మంది వెళ్తున్నారు, మళ్ళీ బ్యాక్ వస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, అట్లా అవుతుంది. అయితే అర్హతో నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. తనకి 4 times ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వండడం పెట్టడం ఇదే సరిపోతుంది. ఈ టైంలో నాకు గివ్ అప్ ఇచ్చేయాలంత చిరాకు వచ్చింది అనమాట. అయితే నేను ఒకసారి అర్హాన్ని తీసుకొని పార్క్ వెళ్ళాను. ఇక్కడ తెలిసిన దగ్గర పార్క్ వెళ్తే ఒక ఆమె కనిపించింది. వచ్చి మీరు స్మిత కదా, మేము సబ్స్క్రైబర్ అని అంటే, యా గుర్తుపడుతున్నారా నన్ను కూడా అని. ఓకే అవునా, థ్యాంక్ యూ అని అది అని చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత తను ఒకటి చెప్పింది ఏంటంటే, మీరు వీడియోస్ ఇప్పుడు పాపతో కొంచెం కష్టం అవుతుండొచ్చు, బట్ స్టిల్ కొంచెం టైం తీసుకొని ఎడిట్ చేసి కానీ కొంచెం టైం తీసుకొని వీడియో అప్లోడ్ చేయండి. ఎందుకంటే మాకు ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ మైండ్ స్ట్రెస్ అయ్యే టైంలో మీ వీడియోస్ చూస్తాము, అంత రిలీఫ్ అనిపిస్తుంది. అంటే ఐ వాజ్ లైక్, నా వీడియోస్ చూసి ఇంకొకరు అట్లా ఫీల్ అవుతున్నారా అని. దట్ లైన్ ఎంత హ్యాపీ ఇచ్చిందంటే చాలా హ్యాపీ అనిపించింది. అది వచ్చి నాగరాజ్ చెప్తే అప్పుడు మళ్ళీ నాగరాజ్ అన్నట్టు, చూసావా నీ వీడియోస్ చూసి లైక్ ఇంపాక్ట్ ఉంటుంది, కొంచెమన్నా వాళ్ళు ఒక్క మినిట్ అయినా నవ్వుకుంటున్నారు కదా, నీకు కూడా సాటిస్ఫాక్షనే కదా, కొంచెం టైం పెట్టు, సబ్స్క్రైబర్స్ వస్తారులే అన్నట్టు చెప్తే ఐ వాజ్ లైక్ ఓకే. మళ్ళీ తర్వాత ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశా. మొన్న నాగరాజ్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి జగిత్యాలకు వెళ్ళామన్నమాట. ఆ ఫుల్ వీడియో కూడా నెక్స్ట్ రాబోతుంది. అర్హతో అంతసేపు కార్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళడం అదంతా చూడండి. ఓకే, అక్కడ కూడా
పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ ఎవరో మమ్మల్ని గుర్తుపట్టారంట, అంటే మా సబ్స్క్రైబర్ అంట. అక్కడ వరకు వెళ్తున్నాయా మా వీడియోస్ అని అనుకున్నాను. తర్వాత ఇమీడియట్ గా సుష్మిత కాల్ చేసిన, చూసినావా మన వీడియో జగిత్యాల దాకా వస్తున్నాయి. సో మీరు ఏ సిటీ నుంచి చూస్తున్నారో, ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో, ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఏ స్టేట్ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. స్టేట్ ఇంకా కంట్రీస్ అని. చూడు మన పిల్ల ఏం చేస్తుందా. హలో చెప్పు నాన్న, హలో చెప్పు. హాయ్, సే హాయ్. షీ ఈస్ ద క్వీన్, ప్రిన్సెస్ అర్హ. సో టాపిక్ ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోయింది. సో బేసిక్ గా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ కమెంట్స్, మీ లైక్స్ మాకు బూస్ట్ ఇస్తాయన్నమాట. చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో కొంచెం ఓపిక తెచ్చుకొని వీడియో చూస్తున్న వాళ్ళు లైక్, కమెంట్, షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో అప్పుడప్పుడు అర్హ మాటలు వినిపిస్తాయి, కొంచెం తెలుసు కదా, ఇగ్నోర్ చేయండి. సో ఆల్రెడీ చెప్పాను కదా, నియర్లీ 750 to 800 మెంబర్స్ కామెంట్ చేశారు. దాంట్లో నియర్లీ 17 మెంబర్స్ ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చారు. 17 మెంబర్స్ ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చారు. సో ఆ 17 మెంబర్స్ లో 3 మెంబర్స్ ని పిక్ చేస్తాం. ఆ 3 మెంబర్స్ లో ఫస్ట్ మెంబర్ పిక్ అయ్యేది. ఆబ్వియస్ గా 3 మెంబర్స్ లో ఒకరికి మాత్రమే ఇస్తాము. కాకపోతే 3 మెంబర్స్ ఎందుకు తీస్తున్నామంటే ఫస్ట్ పర్సన్ ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేయలేదనుకో కమింగ్ 2 days లో, సో సెకండ్ పర్సన్ కి ఇవ్వాల్సి వస్తుంది. సో సెకండ్ పర్సన్ కూడా విత్ ఇన్ వెనస్డే లో మళ్ళీ ఇవ్వలేదనుకో, వెనస్డే ఎండ్ లోపు, సో మళ్ళీ థర్డ్ పర్సన్ కి ఇవ్వాల్సి వస్తుంది. సో మళ్ళీ చిట్స్ చేయడం ఎందుకని 3 persons ని ఆల్రెడీ పిక్ చేసేసుకొని ఆ 3 persons లో ఫస్ట్ పర్సన్ ఇస్ విన్నర్. సో తను ఒకవేళ పిక్ మాకు డిఎం చేయలేదనుకో సెకండ్ పర్సన్ కూడా చేయకపోతే థర్డ్ పర్సన్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఒకవేళ ఫస్ట్ పర్సన్ మాకు 2 days లో మెసేజ్ చేయకపోతే, అప్రోచ్ కాకపోతే నెక్స్ట్ పర్సన్కి వెళ్తాము. ఈసారికి ఒక 1 month వరకు అయితే ఒక్కరికే ప్రైజ్ మనీ ఇవ్వగలము మోస్ట్లీ. తర్వాత కొంచెం మాకు యూట్యూబ్ నుంచి కొంచెం ఇన్కమ్ వచ్చిన తర్వాత విల్ ఇంక్రీజ్ ఆర్ యూనో గివ్ అవే ప్రైజ్ మనీ కానీ ఎంత మందికి ఇవ్వడం కానీ అది ఇంక్రీజ్ చేస్తున్నాం, పోనీ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, సో థర్డ్ పాయింట్ మేము కవర్ చేయాలనుకుంది ఏంటి అంటే, సో బేసిక్ గా ఈ వీడియో మొత్తంలో జనరల్ గానే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, మాట్లాడుతున్నా, ఒక వర్డ్ చాలా సార్లు వాడతాను. సో ఆ వర్డ్ ఏంటో మీరు ఈ వీడియో మొత్తంలో ఎక్కువ ఎన్నిసార్లు ఆ వర్డ్ యూజ్ చేశాను అంటే అర్థమైందా? నాకు అర్థం కాలేదు సార్. ఏ వర్డ్ ఎక్కువ సార్లు అన్నానో ఆ వర్డ్ టైప్ చేసి ఎన్నిసార్లు అన్నానో ఆ కౌంట్ టైప్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ అండ్ అనే వర్డ్ వాడింది అనుకో, సో అది ఎన్ని టైమ్స్ వాడింది, 4 times అయితే 4 times. సో ఆబ్వియస్ గా ఎవరు కరెక్ట్ చెప్తారో వాళ్ళని సేమ్. నేను చెప్పింది నారాజ్ ని పట్టించుకోకండి, నేను మాట్లాడిన దాంట్లోనే నేను మాట్లాడిన దాంట్లోనే ఆ వర్డ్ ఏంటో ఎన్నిసార్లు అన్నానో కామెంట్ చేయండి. అండ్ అనేది 10 times వాడేది. తర్వాత సో అనేది కూడా అనిపించింది అనుకో, సో అనే దాని మీద పెట్టండి. సో అట్లా డిఫరెంట్ వర్డ్స్, డిఫరెంట్ ఆన్సర్స్ కామెంట్ చేయండి, సో దట్ మీరే విన్ అయ్యే ఛాన్స్ ఉంటది అనమాట. ఓకే, సో నెక్స్ట్ కాంటెస్ట్ అర్థమైంది కదా. ఏ వర్డ్ ఎన్నిసార్లు అన్నానో కమెంట్ చేస్తే సేమ్ యాజ్ యూజువల్ అందులో కమెంట్స్ అన్ని చిట్స్ రాసి అందులో ఒకటి పిక్ చేసుకొని యాజ్ యూజువల్ నెక్స్ట్ టైం కూడా 500 మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. అండ్ ఆ 500 యాజ్ యూజువల్ ఇప్పుడు ఎలా చేస్తామో అలాగే అప్రోచ్ అయిన వాళ్ళకి ఫస్ట్ తీసిన చిట్ తొందరగా అప్రోచ్ చేస్తే వాళ్ళకి ఫోన్ పే చేస్తాం. ఓకే, ఇప్పుడు మాత్రం చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. దీనికి మాత్రం ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదో మిస్టర్ నాగరాజ్ చెప్తారు, వినండి. ఏం ఆలోచన అంటే, ఫస్ట్ మన కడుపు నింపుకున్న తర్వాత పక్కన వాళ్ళ కడుపు నింపాలంటారు కదా. మన సబ్స్క్రైబ్స్ పెట్టిన తర్వాతనే కదా పెట్టేది అన్ఫాలోవర్స్. సో మన కడుపు నింపుకున్న తర్వాతనే పక్కన వాళ్ళ కడుపు నింపాలి. సో మన సబ్స్క్రైబర్ అయ్యి ఉంటేనే నెక్స్ట్ వీడియోలో. బేసిక్ గా మేము సెలెక్ట్ చేస్తాం కదా, సెలెక్ట్ చేసిన వాళ్ళని ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్స్ పంపించమంటాం నెక్స్ట్ టైం. ఎందుకు అంటే వాళ్ళు మా సబ్స్క్రైబర్ అయి ఉండాలి అండ్ వాళ్ళు మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అయి ఉండాలి. ఈ గివ్ అవే ఏదో ఇస్తున్నాము, అది మా సబ్స్క్రైబర్స్ కి ఇవ్వాలని అత్యాసో ఆసో ఏదో. సో ఈ ఫస్ట్ అంటే మీరు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, కొంతమంది దొంగలు సెలెక్ట్ అయ్యాక చేద్దాంలే సబ్స్క్రైబ్, సెలెక్ట్ అయ్యాక
నాకు స్క్రీన్ నోటిఫికేషన్ వస్తుంది అబ్బా. నాకు నోటిఫికేషన్ వస్తుంది. నువ్వు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసావు, ఎప్పుడు కామెంట్ చేసావు అన్నది తెలుస్తుంది. సో ప్లీజ్ చీటింగ్ చేయకండి, మా Cheating సబ్స్క్రైబర్స్ కి చేయకండి. ఇవ్వాలని ఒక చిన్న ఆశ. Yeah. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. Yeah. అండ్ వాళ్ళకి ఒకవేళ మీరు మీ చిట్ట మాకు వచ్చింది అండ్ యూఆర్ నాట్ ఎ సబ్స్క్రైబర్, ఒక్క దాంట్లో సబ్స్క్రైబర్ ఇందులో ఫాలో కాకపోయినా యూఆర్ నాట్ ఎలిజిబుల్. సో రెండిట్లో ఫాలో అవ్వండి, యూ విల్ బి ఎలిజిబుల్ అండ్ యూ విల్ బి ద విన్నర్. మేము ఎక్కడి నుంచో ఇవ్వట్లేదు, జస్ట్ మాకు వచ్చిన ఇన్కమ్, మీ ద్వారా వచ్చిన ఇన్కమ్ లో 20% మీకు ఇద్దామన్న ఆలోచన మీద పర్ మంత్ ఇంత. వచ్చిన దాంట్లో 20% మీకే ఇవ్వాలి అని అనుకున్నాం. అది ఎంత వచ్చినా సరే ఆ మంత్ రివ్యూ, ఆ మంత్ ఎంత వచ్చిందో మీకు చూపించి దాంట్లో 20% మీకే స్పెండ్ చేయాలని So, ఫిక్స్ అయ్యాం. చాలా వచ్చింది అనుకోండి, ఆ 20% కాస్త కొంచెం ఇంక్రీజ్ చేయాలని కూడా ఫిక్స్ అయ్యాం అనమాట. ఆ రేంజ్కి వెళ్ళాలని ఫింగర్స్ క్రాస్ దేవుని మొక్కుతున్నా. సో యా, అండ్ ఇంకో పాయింట్ ఏదో చెప్పాలనుకున్నా అబౌట్ శారీ. సో బేసిక్ గా మాకు అంటే మా నరేష్ వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరో చనిపోయారు అనమాట. సో అంటారు, సృష్టి అంటారు, ఇట్లా అంటారు కదా. సో పట్టు చీరలు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ముట్టడము అనేసి నేను ఆ లీస్ట్ శారీ అండ్ మొన్న 1 lakh శారీ చూపించాను కదా, ఆ శారీ చూపించలేకపోతున్నా. నెక్స్ట్ వీక్ రెండు కలిపి అసలు ఎక్కడ కొన్నాను, ఏంటి, ఎంత పడింది, ఎందుకు ఇంత పడింది, ఎక్కడ కొంటే ఎంతకు వస్తుంది, అది అన్ని నీట్ గా చెప్తాము. ఎందుకంటే మా అత్తమ్మకి చీరల మీద చాలా అవగాహన ఉన్నది, ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ ప్యూర్ దొరుకుతాయి, అవన్నీ నీట్ గా తనకు తెలుసు అనమాట. తన గైడెన్స్ లోనే నేను కానీ మా ఇంట్లో ఎవరైనా కానీ కొన్నదనమాట. సో ఆ డీటెయిల్స్ అని నేను ఒక వీడియో చేసి పెడతాను. యా, సో శారీ వీడియో మాత్రం అంటే లీస్ట్ ప్రైస్ శారీ వీలైతే ఇక్కడ ఎక్కడైనా నేను ఆల్రెడీ ఓల్డ్ పిక్స్ లో ఉంటే అది ఇక్కడ ఫోటో పెడతాను. ఆ శారీ ప్రైస్ చెప్తాను, అంటే ఇప్పుడు చెప్తాను కదా ఆ శారీ ప్రైస్. సో ఆ పిక్ అయితే ఇక్కడ ఎక్కడైనా ఇస్తాను. ఇప్పుడైతే డైరెక్ట్ గా చూపించలేదు, ఎందుకంటే ముడితే మళ్ళీ దాన్ని పసుపు నీళ్ళు చల్లాలంటారు, ఏంటో అంటారు, దాని మీద మరక పెడితే అదో పెద్ద పెంట. సో ఇంకోసారి చూపిస్తా వీడియో. సో మర్చిపోకండి, సెకండ్ కంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలంటే సబ్స్క్రైబర్ అయి ఉండాలి, ఫాలోవర్ అయి ఉండాలి. సో విన్నర్ ఎవరో అనౌన్స్ చేద్దాం. అండ్ ఐ థింక్ వీ కవర్డ్ ఆల్ పాయింట్స్. అండ్ ఇది ఒకటి కమెంట్ చేయండి, నెక్స్ట్ సాటర్డే తీస్తామన్నా కదా, అది ఇలాగే ఫుల్ వీడియో పెట్టామా, ఎందుకంటే షార్ట్ వీడియోలో మాకు సరిపోదు చెప్పడం, ఇదంతా ఫుల్ వీడియోగానే పెట్టామా, ఆర్ ఎల్స్ యూ వాంట్ అస్ టు కమ్ లైవ్. ఏమంటావు, లైవ్ చేస్తే? లైవ్ చేయొచ్చు ఇఫ్ యూ డిమాండ్ ఆర్ ఇఫ్ యూ మీరు చెప్పిన దాన్ని బట్టి. ఓకే, లైవ్ కి వస్తే కొంచెం అవును వెంటనే అండ్ యా ప్రైజ్ మనీ ఐ మీన్ అప్పుడే ఇవ్వచ్చు, కొంచెం మీతో ఎంగేజ్ అయినట్టు ఉంటుంది, మాట్లాడినట్టు ఉంటుంది, అండ్ చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ ఫన్ చేసుకుంటూ లైవ్ కావాలి అంటే విల్ గో ఇన్ దట్ వే, ఆర్ ఎల్స్ వీ కెన్ గో ఇట్లానే ఫుల్ వీడియో చేసి విల్ రిలీజ్, ఐ మీన్ విల్ అనౌన్స్ అ విన్నర్. వచ్చేసింది. సో వాళ్ళకి మేము మనీ ఎలా పంపిస్తాము అంటే, మీ ఫోన్ పే కానీ జీపే కానీ మీ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, ఆ ఫోటో మాకు పంపియండి. సో మేము స్కాన్ చేసి మీకు పంపిస్తాం. ఓకే, సో ఇట్స్ టైమ్ టు బ్రింగ్ అర్హా అండ్ ఓపెన్ ద చిట్. ఇందాక 17 కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారన్న కదా, 17 కాదు 18 ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ మీరు మమ్మల్ని పూర్తిగా నమ్మొచ్చు, కరెక్ట్ ప్రైస్ గెస్ట్ చేసిన వాళ్ళ ప్రతి నేమ్ ఇందులో రాసాం మేము. కలిపిద్దాం అవి అన్ని కలిపేద్దాం, అన్ని ఇట్లా ఉన్నాయి నాన్న. హూ ఇస్ దట్ లక్కీ విన్నర్? ఓకే, ఈ రాత నాగరాజ్ తప్ప ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే రాసిన నాగరాజ్. సో చూపిస్తా, దీనికన్నా ముందు థర్డ్ నుంచి స్టార్ట్ చేస్తా. కాకపోతే యా ఇది ఫస్ట్, వాళ్ళవి పాపం ఆశలు పెట్టినట్టుంటాయేమో, ఆశ పెట్టినట్టుంటాయి. సరే ఓకే, చూపించేస్తాను అయితే. ఫస్ట్ ఎవరు విన్నర్? కమ్ ఆన్ అర్హా, సే యే. సో ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది ఈ నేమ్. సో జాను రూపా, కంగ్రాచులేషన్స్, యూ వన్ 500 రూపీస్. సో మీరు మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి,
మీ క్యూఆర్ కోడ్ని మాకు పంపించండి. విల్ స్కాన్ అండ్ సెండ్. అండ్ పంపించిన తర్వాత మన కమ్యూనిటీ పోస్ట్లో ఫోటో పెడతాము పంపించామని. ఆర్ఎల్స్ నెక్స్ట్ కమింగ్ వీడియోలో అది క్లిప్పింగ్ యాడ్ చేసి అయినా ఆ వీడియో కంటిన్యూ చేస్తాం. ఓకే, కంగ్రాచులేషన్స్. ఒకవేళ మీరు 2 days లోపు మాకు డిఎం చేయకపోతే ఆర్ఎల్స్ మమ్మల్ని అప్రోచ్ కాలేకపోతే వీఆర్ సారీ. వీఆర్ గోయింగ్ టు గివ్. If you are unsubscriber, please subscribe. Yeah, if you are unsubscriber, please subscribe. And ఇప్పుడు సెకండ్ one. తీనా ఒకటి. ఒకవేళ వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ చేసిన వాళ్ళు మాకు అప్రోచ్ కాకపోతే వీల్ గివ్ టు దిస్ పర్సన్. One more. Give it to Nana. So, and the second winner ఇది is కూడా ఇన్స్టాలోనే. Yeah, I think so. చిన్ను 1221 వీళ్ళు. అండ్ మీరు ఫీల్ అవ్వకండి ఒకవేళ ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అయితే మీకు రాలేదని. దట్స్ ఓకే, నెక్స్ట్ టైం రావచ్చు. బట్ ఓకే, వాళ్ళు కానీ ఒకవేళ మనకు అప్రోచ్ కాకపోతే మీకే రావచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళిద్దరూ మనకు అప్రోచ్ అవ్వకపోతే లాస్ట్ ఒకటి చిటికనా. సో జస్ట్ బ్యాకప్ అండి, ఏం లేదు. సో అండ్ లావణ్య అజయ్ 19, లావణ్య_అజయ్_19. అసలు 3 ఇన్స్టాగ్రామ్ లోనే వచ్చాయి. ఇంతగా ఎలా గుర్తుపట్టారు అంటే ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువ పెట్టారు. సో నియర్లీ 650 to 680 మెంబర్స్ కమెంట్స్ చేశారు అక్కడ. 700+ అక్కడే ఉన్నారు. మేబీ 700 అనుకుంటా, 700 దాకా అక్కడే వచ్చాయి. అక్కడే ఉన్నారు, అక్కడే కమెంట్ చేశారు. అక్కడే చాలా మంది చెప్పారు కూడా. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి శారీ ప్రైస్ మీకు తెలుసు కదా మీ ముగ్గురికి. The price is 7,000. Yes. నా దగ్గర ఉన్న కంచి పట్టు చీరలో లీస్ట్ శారీ ప్రైస్ 7,000. అంటే వేరే మేబీ వేరే పట్టు చీర అంటే గద్వాల్, వెంకటగిరి అట్లా ఉంటాయి కదా, దాంట్లో తక్కువది ఇంకేదైనా ఉండొచ్చు. కానీ కంచి పట్టు చీర నేను అందులో కూడా మెన్షన్ చేశాను. కంచి పట్టు చీరలో నా దగ్గర ఉన్న లీస్ట్ ప్రైస్ ఏంటి అనేది. సో ఇట్స్ 7,000. ఆ శారీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ దాట్స్ ఇట్. And one more thing, thank you each and everyone. Yeah. వీళ్ళు ముగ్గురే కాదు, కమెంట్ చేసిన వాళ్ళు కమింగ్ వీడియోస్ లో మీరు ఇలానే కమెంట్ చేయండి. 1 day is your day. మీకు రావచ్చు 500. సో కమింగ్ వీడియోస్ లో ఈ ప్రైజ్ మనీ అనేది ఇంక్రీజ్ చేస్తాం డెఫినెట్ గా. ఎందుకంటే ప్రెసెంట్ ఎందుకు చేస్తున్నాం అంటే లాస్ట్ 3 months నుంచి 3 to 4 months నుంచి మాకు యూట్యూబ్ నుంచి శాలరీ రావట్లేదు యాక్చువల్ గా. సో ఒక్క నిమిషం, వీడియో రికార్డ్ అవుతుందా? ఏదో ప్రాంక్ చేస్తున్నట్టు నా మీద. కాదమ్మడు లైట్ వస్తుంది కదా, వస్తలేదు. లైట్ రావాలి, అక్కడ లింక్ అవుతూ ఉంటది. గుండా అయింది ఇదంతా, మళ్ళా మాట్లాడాలా. ఏం లేదు, బేసిక్ గా ఇప్పుడు నేను పోయి అర్హ క్రియేట్ చేసుకోవాలి. నా మైండ్ మొత్తం అదే ఉంటది. ఏముందని ఏం పెట్టాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోకి అయితే నేనైతే బాయ్. ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ బేసిక్ గా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, కమెంట్ చేసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళకి. అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఇట్లా 4 మీద ఉంటాయి వాళ్ళ పేర్లు. వాళ్ళనైతే మేము అసలుకి మర్చిపోలేము. డెఫినెట్ గా మన ఛానల్ మంచి పొజిషన్ చిటికన్నా మన ఛానల్ కి మంచి పొజిషన్ వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న సర్ప్రైజెస్ ఇవ్వాలని ప్లాన్ అయితే చేసుకున్నాము. అండ్ ఎంకరేజ్ చేస్తున్నాను, థ్యాంక్ యూ. అండ్ దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ సాటర్డేకి ఆల్రెడీ చెప్పా కదా, నేను ఎక్కువ ఏ వర్డ్ వాడానో ఆ వర్డ్ ప్లస్ ఎన్నిసార్లు అన్నానో కమెంట్ చేయండి. మల్టిపుల్ టైమ్స్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ యూ కెన్ విన్. అండ్ థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్. రండి చెప్దాం, రండి. అర్హమా సే బాయ్. అర్హమా సే బాయ్. వేవ్ యువర్ హ్యాండ్. నానా బాయ్ చెప్పు వాళ్ళకి. బాయ్ చెప్పు. బాయ్ చెప్పడానికి ఉన్నారు, అక్కడ ఉన్నారు. లైట్ బాయ్ చెప్పు. బాయ్. అర్హే సో ఇంటెలిజెంట్, అన్ని చెప్పేస్తుంది, అన్ని నేర్చుకుని బంగారం. అక్క చెప్పు. So don't forget to subscribe. By the way, don't forget to like, comment, share and subscribe to It's Smita. త్వరలో ఇట్స్ అర్హ అనే ఛానల్ రావాలని కోరుకుంటున్నాను.